హాయ్ అండి. మీరెప్పుడైనా వేడి ఉప్మాలో ఇలా ఆవకాయ వేసుకొని టేస్ట్ చేశారా? ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. ముందుగా ఉప్మా కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్, కొత్తిమీర, అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పావు కేజీ సుజీ రవ్వ తీసుకొని దోరగా వేయించుకొని ఒక బౌల్‌లో తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పోపులు, 2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్, అల్లం ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పావు కేజీ సుజీ రవ్వకి 3 గ్లాస్ వాటర్ అయితే వేసిందండి. ఈ రెసిపీ మా అమ్మ చేసిందనమాట. చాలా బాగా వచ్చింది. చాలా స్మూత్‌గా ఉంది. దీంట్లో పల్లీలు గానీ, జీడిపప్పు గానీ ఇవేమీ వేయలేదండి. చాలా స్మూత్‌గా ఉందనమాట. వాటర్ బాగా మరిగిన తర్వాత సుజీ రవ్వ కూడా వేసేసుకొని ఒక్క 2 మినిట్స్ అలా కలుపుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఉప్మాలోకి ఎప్పుడూ చట్నీలే కాకుండా ఇలా ఆవకాయ కూడా వేసుకొని టేస్ట్ చేశారంటే చాలా చాలా బావుంటుందండి. నాకసలు ఉప్మా అంటేనే ఇష్టముండదు. కానీ నాకే చాలా బా నచ్చింది. బాయ్ బాయ్.